బాబా గారు ఫకీర్ పదవి గొప్పదన్నాడు. ఎలా గొప్పదవుతుందండి? ఏమీ లేకపోతే ఎలా బతుకుతామండి? శుభ్రంగా బతకొచ్చండి. ఒంటి మీద కప్పుకోవడానికి ఒక వస్త్రం, శుభ్రమైన వస్త్రం, తినడానికి 3 పూట్ల కొద్ది ఆహారం ఉంటే ఏ మనిషి అయినా శుభ్రంగా బతకచ్చు. ఇంకా మిగతావన్నీ మనం తెచ్చిపెట్టుకునే వ్యవహారాలు, మనని కష్టపరచుకోవడానికి, మనని భయపెట్టుకోవడానికి, మన ఇంట్లో ఉన్నటువంటి శాంతిని పోగొట్టుకోవడానికి, సమాజంలో ఉన్న అందరితో కూడా ఇబ్బందులు కొని తెచ్చుకోవడానికి ఆస్తులు అంతస్తులు పనికొస్తాయి, కానీ మనశ్శాంతిని ఇవ్వలేవు. మనశ్శాంతి అనేది వేరు, సుఖం అనేది వేరు. ఒక పరుగు మీద కూర్చుంటే సుఖంగా ఉంటుంది శరీరానికి, కానీ అప్పుల వాడు వచ్చి అడుగుతాడేమో, ఇంటికి కట్టాల్సినటువంటి ఆ లోను కట్టకపోతే వాడేమంటాడు అని పరుగు మీదే పడుకొని ఉంటాడు, కానీ మనసులో మాత్రం అశాంతి లాగుతూ, కారు లోన్ అడుగుతాడేమో, బండి లోన్ అడుగుతాడేమో. ఇవన్నీ మనసులో అశాంతి ఉంటే పట్టుబడి మాత్రం ఏం చేస్తుంది? 7 అంతస్తుల బిల్డింగ్ మాత్రం ఏం చేస్తుంది? అంటే మీ మనసులో శాంతి లేదు, అశాంతితో ఉన్నారు. అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఏమీ లేవండి. ఓన్లీ ఈ దుస్తులు ఉన్నాయి, కడుపు నిండా 3 పూట్ల అన్నం దొరుకుతుంది, ఓ చిన్న రూమ్ ఉంది, నేను పడుకుంటే నాకేం బాధ లేదు, హాయిగా నిద్రపోతాను. అంతే మీరైనా నేనైనా. కానీ ఈ సత్యాన్ని గ్రహించలేక లోకంలో ఉన్న వాళ్ళు నన్ను ఆహారాలి అనుకొని చెప్పేసేసి బ్రహ్మాండమైన వస్త్రధారణ, చేతికి ఒక 5 ఉంగరాలు, మంచి మంచి కార్లు, బిల్డింగులు అప్పులు చేసి కొనుక్కొని అశాంతితో జీవిస్తున్నాడు మానవుడు. లోకుల కోసం జీవించే వాళ్ళు మానవుల్లో 90%, తన కోసం జీవించేవాడు 10%. ఎవరైతే తన కోసం జీవిస్తాడో వాడు నిజంగా ఎప్పుడు శాంతిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. లోకుల కోసం జీవించే వాళ్ళందరికీ ఉన్నారు కదా కొంతమంది. ఆ కింగ్ ఫిషర్ ఆయన ఎవరు ఉన్నారు పాపం, లండన్ పారిపోయాడు, 1000 కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడున్న చాలామంది కూడా లోన్లు తీసుకొని 100,000 కోట్లు బ్యాంకుకి ఎగనామం పెట్టి ఉన్న వాళ్ళని నిద్ర పట్టదు. చూడ్డానికి బ్రహ్మాండమైన కార్లు, ముందు 4 కార్లు, వెనకాల 4 కార్లు, ఎక్కడికి పోయినా రాజభోగాలు, మనసులో మాత్రం నిద్ర పట్టదు, శాంతి ఉండదు. అటువంటి వాళ్ళని చూసి మనం కూడా అలాగే తయారవ్వాలనుకుంటున్నారు లోకంలో అందరూ. కానీ బాబా కాబట్టి డైరీలో బాబా అంటాడు, ఈ లోకులకు పిచ్చి పట్టింది, వాళ్ళు ఏదేదో అవ్వాలని చూస్తున్నారు, నేను మాత్రం ఎప్పుడు కూడా వాటిని లెక్క చేయను అన్నాడు. అంటే ఇదే బాబా గురించి సచేతలు చెప్తూ, లోకులు నిద్రపోయిన వాటిల్లో బాబా మేలుకొని ఉంటాడు, లోకులు మెలకుగా ఉండే విషయాల్లో బాబా నిద్రపోతాడు. అంటే ఇదే, లోకులు వేటి కోసం పరిగెడుతున్నారో, వేటి కోసం రాత్రి పగలు కష్టపడి గాడిద చాకిరి చేసి సుఖం శాంతి లేకుండా జీవిస్తున్నారో ఆ విషయంలో బాబా అస్సలు పట్టించుకోడు. అదే నిద్రపోవడం అంటే. లోకులు ఏ విషయంలో అయితే నిద్రపోతున్నారో, భగవంతుడి విషయంలో, శాంతి విషయంలో, ఆనందం విషయంలో, అవి వాడికి లేవు, వాడికి అవక్కర్లా. లోకులు జై జై అనాలి నన్ను, అంతే. దానికోసం ఏమన్నా చేస్తాడు, నిద్రాహారాలు మాని పని చేస్తాడు, అడ్డమైన తప్పులు చేస్తాడు, పాపాలు చేస్తాడు. మళ్ళీ ఆ పాపాలకన్నిటి కర్మఫలాలు రేపు వాళ్ళ పిల్లలు చుట్టుకుంటాయి, తరతరాలు చుట్టుకుంటాయి, అవి వాడు చూడ్డు, వాడు వెళ్ళిపోతాడు. కనుక ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. నీ సుఖానికి నీ దుఃఖానికి కారణం నీ కర్మలే, నీ ఆలోచన విధానాలే. ఇవి సమర్థ సద్గురు చెప్పినవి కాబట్టి ఇందులో ఇంకా ఏమీ ఆలోచించడానికి లేదు, 100% నిజం. కనుక వెంటనే కళ్ళు మూసుకొని ఆచరించాలి. ఎలా? కాకాసార్ దీక్షితులాగా. మేకను చంపితే మహాపాపం, హింస, జీవహింస తెలుసు ఆయనకి, అహింసో పరమో ధర్మ. అటువంటిది గురువుగారు చెప్తే మేకను చంపడం రెడీ అయ్యాడు. చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, అయినా గురువు మాట కాదనకూడదు. అంటే కష్టమైన నష్టమైన గురువు చెప్పిందని ఆచరించాలి అనడానికి కాకాసార్ దీక్షిత్ మనకు ఉదాహరణ. మరి మన జీవితంలో కూడా మనకు అంత కష్టాలు ఏమి ఉండవు, పోతే కొంత లాభాలు పోతాయి, నష్టాలైతే ఉండవు. లాభాల కోసం, సుఖాల కోసం ఇష్టం వచ్చిన పనులు చేసే దాని నుంచి మనం కొంత తగ్గి ఆ లాభాలను వదులుకోవడానికైనా సిద్ధపడి ఉన్నదానితో తృప్తిగా జీవించితే చాలు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టే. ఉన్నదానితో తృప్తి పడ్డవాడికి ఆధ్యాత్మికం అవుతుంది. ఎందుకని?
తృప్తి ఎక్కడ ఉందో అక్కడ నిశ్చలత్వం ఉంది. తృప్తి అంటే నిశ్చలం, నాకేం అక్కర్లేదు, నిశ్చలం. ఎక్కడ నిశ్చలత్వం ఉందో వాళ్ళకి ఆధ్యాత్మికం ఏమన్నా చెప్తే అర్థమవుతుంది, తీసుకుంటాడు, ప్రశాంతంగా ఉన్నాడు, అన్నీ తీసుకుంటుంటాడు. కానీ అశాంతి ఉంది, ఎన్నో కోరికలు ఉన్నాయి. ఇక్కడ సత్సంగం జరుగుతుంది కానీ వాడి మనసంతా ఎక్కడో ఉంటుంది. రేపు అప్పులోడు వస్తాడు, ఏం చేయాలి? రేపు ఇంకోటి ఏదో నేను చేయాలనుకున్నాను, ఏం చేయాలి? ఒక పెద్ద ఫ్లాట్ కొందాం అనుకున్నాను, డబ్బులు పూర్తిగా అడ్జస్ట్ కావాలి, ఏం చేయాలి? వాడు ఎవడో నన్ను తిట్టాడు, రేపు మళ్ళీ వాడిని పోయి తిట్టాలి. తిడితే వాడు ఊరుకుంటాడా, మళ్ళీ నన్ను కొడతాడా? కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? మా ఇంటికి పోగానే మా ఆవిడ బంగారం కొనమని చెప్పింది, డబ్బులేమో లేవు, వాడికి ఇచ్చాను, డబ్బులు అప్పు ఎందుకు ఇచ్చారని గొడవ చేస్తుంది, వాడేమి ఇవ్వట్లేదు, ఏం చేయాలి? ఏవైతే ఈ సంసార విషయాలు ఉన్నాయో మనకు ఆడవాళ్ళకు మగవాళ్ళకి, ఇక్కడ సత్సంగం జరుగుతున్న అవే విషయాలు వస్తుంటాయి, అవే వెళ్ళిపోతుంటుంది మనసు. అందుకని ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే లోక వ్యవహారాలను వీలైనంతగా తగ్గించుకోవాలి. ఏది చెయ్యాలో అదే చెయ్యాలి, ఏది తప్పకుండా అవసరమో అదే చెయ్యాలి. అన్నిట్లలో పొదుపు ఉండాలి, తక్కువగా మాట్లాడాలి, తక్కువ స్నేహాలు చేయాలి. మంచి మిత్రులు, ఒక 2-3 ఆధ్యాత్మిక మిత్రులు, బాబా భక్తులు ఉంటే చాలు. వాళ్ళతో హాయిగా గడుపుతూ బాబా గురించి మాట్లాడుకుంటూ వేరే విషయాలు మాట్లాడకుండా గడపాలి. అంటే వ్యవహారం తగ్గే కొద్దీ నీకు ఖాళీ సమయం ఎక్కువ అవుతుంది. ఆ ఖాళీ సమయాన్ని నువ్వు సత్సంగానికో, సద్గ్రంథ పఠనానికో, ధ్యానానికో ఉపయోగించుకోవడం ద్వారా నీ యొక్క ఆత్మశక్తి నీ అనుభవంలోనికి వస్తుంది. నిజమైన ఆనందం నీలోనే ఉందని తెలుస్తుంది. ఆనందం నాలోనే ఉన్నప్పుడు బయట వాటి ఆనందాల కోసం నేను ఎందుకు పరుగులెట్టాలి? నేనే ఆనంద స్వరూపుణ్ణి అయిపోతే ఇక బయట వస్తువులతోటి, బయట వ్యవహారాలతో నాకు ఆనందం అవసరమేముంది? జేబులో వస్తువు పెట్టుకొని ఊరంతా తిరగడం నాకెందుకు అనేది నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు మహాత్ముల దగ్గరికి కూడా వెళ్ళవు. ఎందుకని? మహాత్ముల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా శాంతి కోసమే. ఆ శాంతి నీలోనే నువ్వు అనుభవిస్తుంటే ఇంకెందుకు వెళ్తావు? మహాత్ముడు మనిషే, నువ్వు మనిషే. మహాత్ముడు ఆయన ఎలా అయ్యాడు? లోక వ్యవహారాలని తగ్గించుకొని అంతర్ముఖమై మౌనంగా నిశ్శబ్దంగా సాయిరాం 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 అనుకుంటే ఆయన మహాత్ముడు అయ్యాడు. ఆ పని నువ్వు చేస్తే నువ్వు మహాత్ముడు అవుతావు. ఈ విధంగా మనము ఆధ్యాత్మిక మార్గంలో సంస్కారాలను నియంత్రించుకుంటూ ఆధ్యాత్మిక సాధనలు కొనసాగిస్తూ కోరికలను నియంత్రించుకుంటూ ఆలోచన విధాలను సరైన మార్గంలో పెట్టుకుంటూ నిరంతర భగవన్నామస్మరణకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఏకాంతాన్ని ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటూ పోవడం ద్వారా మనం శాంతికి దగ్గర అవుతాం. శాంతి ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. పరమాత్మ అంటే శంకు చక్రాలు పట్టుకున్నాయనే పరమాత్మ కాదు. ఆయన కనబడితే నీకు ఏ విధమైన శాంతి కలుగుతుందో, ఏ విధమైన ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందం నీలోనే ఉంది. అది ఎలా వస్తుందంటే ఇందాక చెప్పినట్టుగా కోరికలకు, ఆలోచనలకు, అరిషడ్ వర్గాలకు దూరంగా మనసు నిశ్చలంగా తృప్తిగా ఉంచగలిగితే ఆ శాంతి లభిస్తుంది. సింపుల్, చిన్నగా అంతా మన దగ్గరే. మన ఇంట్లో కాదు శాంతి ఉన్నది, మనలోనే శాంతి ఉంది. ఇది సాధనకు సంబంధించి. ఏమంటే సచ్చరిత్ర మీద జ్ఞానయజ్ఞం అని చెప్పారు, మరి ఏదేదో చెప్తున్నారు అంటే సచ్చరిత్రలో చెప్పబడినటువంటి జ్ఞానం యొక్క పరాకాష్ఠ అంటే నువ్వు దేన్నైతే పొందాలని సచ్చరిత్ర చెప్పబడిందో దాన్ని పొందడానికి మనం ఈ చిన్న అవగాహన ఏర్పాటు చేసుకొని కొనసాగించవలసి ఉంది. ఇప్పుడు వీలైతే సచ్చరిత్రలో ప్రవేశిస్తాను. సచ్చరిత్ర ఒక 3 రకాల విషయాలను మనకు అందజేస్తుంది. మానవుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు అంటే మన యొక్క మానసిక పరివర్తనను ముందు మనకు ప్రసాదిస్తుంది. మన చేత దుర్మార్గమైన పనులు, దుర్మార్గమైన ఆలోచనలు, చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు దూరం చేసి మన మనసును పవిత్రపరుస్తుంది. ఆ విధంగా సంబంధించిన కొన్ని సంఘటనలు, విషయాలు సచ్చరిత్ర ద్వారా మనకు బాబా గారు అందజేశారు. రెండోది ఏంటంటే సచ్చరిత్ర ద్వారా ఆత్మానాత్మ వివేకం, సత్యాసత్య వివేకం అంటే ఏది సత్యము, ఏది అసత్యము అనేది కూడా మనకు సచ్చరిత్ర ద్వారా చెప్పడం జరిగింది. ఏది సత్యం?
భగవంతుడు సత్యం, పరమాత్మ సత్యం, గురువు సత్యం. ఏది అసత్యం? ఈ ప్రపంచం అసత్యం, ఈ శరీరం అసత్యం, ఈ జీవితం అసత్యం. ఎందుకని సత్యం అంటే ఏంటంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉండేదాన్ని సత్యం అంటారు. మరి ఈ జీవితం ఎప్పుడు ఉంటుందా? ఉండదు. ఈ శరీరం ఎప్పుడు ఉంటుందా? ఉండదు. ఈ ప్రపంచం ఎప్పుడు ఒకే రకంగా ఉందా? లేదు. నా మనసు ఎప్పుడు ఒకే రకంగా ఉందా? లేదు. కాబట్టి ఎప్పుడూ ఒకే రకంగా లేకుండా వెంట వెంటనే మారిపోతూ ఉండేదాన్ని అసత్యం అంటారు. మరి సత్యంగా ఉండేది సూర్యుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాడు, పంచభూతాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాయి, పంచభూతాలకు కారణమైనటువంటి ఆ పరమాత్మ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు. కనుక ఎప్పుడూ మారకుండా ఒకే రకంగా ఉండేదాన్ని ప్రేమిస్తే మన ప్రేమ ఇబ్బంది లేని ప్రేమ అవుతుంది. అలా కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని నేను ప్రేమిస్తే ఆ వ్యక్తి వెళ్ళిపోగానే గోడు అని నాకు దుఃఖం వస్తుంది. అలాగే నేను అశాశ్వతమైన వస్తువుల్ని ప్రేమిస్తే ఆ వస్తువు పాడైపోతే నాకు దుఃఖం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనం శాశ్వతమైనటువంటి పరమాత్మను ప్రేమిద్దామా, అశాశ్వతమైన అల్పమైన క్షణం మారిపోయేయి మనుషుల్ని ప్రేమిద్దామా, మనుషుల యొక్క మనసుల్ని ప్రేమిద్దామా? ఈరోజు మంచివాడు అంటాం, మంచి ఆవిడ అంటాం, రేపు పొద్దున్నే ఎక్కడో చిన్న తేడా వచ్చేస్తుంది, మంచివాడు కాదు మంచిది కాదు అంటాం, మొక్కలు తిప్పుకుంటాం. అంటే మారిపోయింది అభిప్రాయం. ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చినప్పుడు ఆహా అన్నాం, కలర్ టీవీ వస్తే చీ అన్నాం. దేని చీ అన్నాం? బ్లాక్ అండ్ వైట్. మరి అంతకుముందు ఆహా అన్నావు కదా, అప్పుడు అలా అనిపించింది. కలర్ టీవీ ఓహో, తర్వాత ఎల్ఈడి టీవీలో ఇప్పుడు పెద్దవి వచ్చాయి, కలర్ టీవీ చీ. దాని విషయంలో మళ్ళీ భార్యాభర్తలు గొడవ, ఎల్ఈడి తెస్తారా తేరా అని. కలర్ టీవీ ఉంది కదే, కాదు పెద్ద టీవీ కావాలి, ఎదురింట్లో ఉంది. ఎందుకు ఇంత బతికి ఇంతేనా దండగా అంటే కలర్ టీవీ, పెద్ద ఎల్ఈడి టీవీ తీసుకురావాల్సిందే, 1,00,000 రూపాయలు పెట్టి.